హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. కూటమి సర్కారుకు సంబంధించి ఇక చంద్రబాబు గారి అభూత కల్పనలు, మాయమసింద్ర చేష్టలు ఇవన్నీ తెలిసిందే కదా. సంపద సృష్టిస్తాం తమ్ముళ్ళు, ఆ డబ్బులను మీకు అందరికీ పంచుతా అని చెప్పి ఈరోజు 1,45,000 కోట్ల దాకా అప్పులు చేసి సూపర్ సిక్స్ హామీలు ఇవ్వలేదు, ఏ సంక్షేమ పథకానికి డబ్బులు ఖర్చు పెట్టలేదు, రోడ్లు వేయలేదు, ఇంక ఏమీ చేయలేదు. పోనీ కొత్తగా ఉద్యోగాలు ఏమైనా వేసారా, వాటికి ఏమైనా డబ్బులు పోతున్నాయంటే అది కూడా లేదు. ఇప్పుడు రాష్ట్రంలో నిరుద్యోగ యువత అంతా కూడా గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామ్స్ అన్ని వాయిదా వేయాలని చెప్పి నోటిఫికేషన్లు ఎందుకు వేయట్లేదు, డిఎస్సి ఇంకా ఎందుకు కండక్ట్ చేయలేదని చెప్పి రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు. మరి ఈ చేసిన అప్పు 1,19,000 కోట్ల రూపాయల అప్పు స్టిల్ టుడే అయిందన్న సంగతి మొన్నదాకా నివేదికలు వచ్చినాయి కదా. మరి ఆ డబ్బులను ఏం చేసినట్టు? ఒకవైపు అమరావతి కోసమేమో 30,000 కోట్లు, పోలవరానికి మరో 11,500 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు భారీగా వస్తున్నాయని స్వయంగా చంద్రబాబు గారే చెప్తా ఉన్నా. అటు అమరావతి ఇప్పటిదాకా టేక్ ఆఫ్ కాలే, పోలవరంలో పనుల పురోగతి ఎంతవరకు వచ్చిందో తెలియలేదు. కానీ ఇన్ని చర్యల మధ్య మరి ఈ డబ్బులని ఏమైపోయినాయి అని చెప్పి నిన్న వైసీపీ సోషల్ మీడియా ఒక పెద్ద ప్రయోగం చేసిందనమాట. స్టేట్ వైడ్గా అది నేషనల్ ట్రెండింగ్ అయిందనమాట. 1,00,000 crores అంటే 1,00,000 కోట్ల అప్పు చేసిన టీడీపీ కూటమి అని చెప్పి సోషల్ మీడియా ట్విట్టర్ కేంద్రంగా ట్రెండింగ్ చేయడంతో అది టాప్ 10లోకి వచ్చేసింది అనమాట. ఒకసారి ఆ ఏం ట్రెండింగ్ జరిగిందన్నది చూసే ప్రయత్నం చేద్దాం. చంద్రబాబు ప్రభుత్వం ఈ 9 నెలల్లో 1,12,000 కోట్లు అప్పు చేశారు. ఒక్క కొత్త పథకం లేదా అభివృద్ధి పని కూడా చేయకుండా ఈ డబ్బును ఏం చేశారు? ఆంధ్రప్రదేశ్ అప్పుల విశ్లేషణ. మొత్తం అప్పు 1,22,102 కోట్లు, మార్కెట్ రుణం 83,102 కోట్లు, ప్రభుత్వ హామీలు 39,000 కోట్లు. పని తక్కువ అయితేనే పబ్లిసిటీ అవసరం. ఒక్కసారి ఒకే రోజు ఒకే చోట తారకరత్న కూడా 9 సినిమాల హీరోగా మొదలుపెట్టాడు. ఏమైంది? ఇప్పటికీ నారాయణ దూరం పెట్టాడు. కొద్దిగా ఓపిక పడితే ఆ శ్రీధర్ రెడ్డి అసలు విషయం చెప్తాడు. ఇగో మొత్తం అంశాల వారీగా డెబ్ట్ అమౌంట్ 6,000 crores, ఆక్షన్స్ ఆఫ్ స్టేట్ సెక్యూరిటీ బాండ్స్ 6,000 crores, టోటల్ 92,000 crore. ఐ హ్యావ్ సీన్ ది రీసెంట్ న్యూస్, ప్లీజ్ కరెక్ట్ మీ రాంగ్ ఇఫ్ ఐఎమ్ మిస్సింగ్ సంథింగ్. గూగుల్లో కూడా అప్డేట్ అయిపోయిందంట. ఏమని? 1,00,000 crore డెబిట్ అని కొడితే ఆంధ్రప్రదేశ్ హ్యాస్ బారోడ్ అండ్ అన్ప్రెసిడెంటెడ్ 1,12,750 crore in 6 months, which is a record. The debt driven governance threatens the state's financial stability and burdens future generation అని చెప్పి గూగుల్ అనలిటిక్స్లో కూడా ఇట్లా వస్తుందన్నమాట. ఇంత అప్పు చేసి బటన్ ఎందుకు నొక్కలేకపోతున్నారు బాబు గారు అని చెప్పి మొన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడింది కదా. మూలకు కూర్చున్న ముసలమ్మ కూడా బటన్ నొక్కుతుంది. బటన్ నొక్కడం ఎంతసేపు? సంపద సృష్టించండి, ఆఖరికి ఏమన్నా వివరాలు ఉంటే నా చెవిలో చెప్పండి అని చెప్పి మొన్న మాట్లాడింది కదా తలతిక్క. బటన్ నొక్కడం అయితే ఏముంది, అదే పెద్ద పని. ముసలావిడ కూడా బటన్ నొక్కుతుంది. బటన్ నొక్కుతున్నాడు. బటన్ నొక్కేది పెద్ద పని అయితే మంచం మీద పడుకున్న ముసలమ్మ కూడా బటన్ నొక్కుతుంది. అవునా కాదా తమ్ముళ్ళు? నేను అడుగుతున్నాను. ఇచ్చాను కానీ ఆ డబ్బులు నేను వెల్ఫేర్కి ఇవ్వలేకపోతున్నాను. మరి ఇదే చంద్రబాబు నాయుడు ఎందుకు బటన్ నొక్కలేకపోతా ఉన్నాడు? బటన్ నొక్కడానికి ముఖ్యమంత్రి కావాలా తమ్ముళ్ళు? ఒక్కసారి మన బామ్మ నొక్కలేదా బటన్? ఒకసారి చూసి ప్రాక్టీస్ చేపిస్తే ఏమమ్మా నొక్కలేవా? ఒక్కసారి మన బామ్మ నొక్కలేదా బటన్? ఒకసారి చూసి ప్రాక్టీస్ చేపిస్తే ఏమమ్మా నొక్కలేవా? మరి ఇదే చంద్రబాబు నాయుడు ఎందుకు బటన్ నొక్కలేకపోతా ఉన్నాడు అని చెప్పి ఇదే చంద్రబాబు నాయుడిని ఈ రోజు గ్రామంలో ఉన్న ప్రతి ఇంట్లో ఉన్న వ్యక్తులు కూడా ఈరోజు అడుగుతా ఉన్నారు. అదే నా బాధ, అదే నా ఆలోచన. ఇట్లా ట్రోల్ నడుస్తూ ఉందన్నమాట. సూపర్ సిక్స్ అంటివి 1,00,000 కోట్లు అప్పు చేసి ముసలామితో బటన్ నొక్కిస్తానంటివి, చివరికే నువ్వే బటన్ లేకపోతున్నావేం తాత? ఎలా రాలా 9 monthsలో 1,00,000 కోట్లు అచీవర్స్ రా బాబు మీరు. అప్పు చేసావు, మరి స్కూల్కి పోయే ప్రతి పిల్లాడికి 15,000 రూపాయలు ఎక్కడ బాబు? ఆంధ్రాని అధపాతాలని తొక్కేస్తున్న బాబు. వామ్మో, తల్లికి వందనం ఇవ్వలేదు, నిరుద్యోగ బీమా ఇవ్వలేదు, సంక్షేమ పథకాలు ఇవ్వలేదు, ఆరోగ్యశ్రీ లేదు. ఈ అప్పు చేసే డబ్బంతా ఏమైపోతా ఉంది? ఆధారాలతో సహా పెడతా ఉన్నారు. దీన్ని ఇక కౌంటర్ చేయలేక కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన గతంలో నిధులను వాడుకోలేక రాష్ట్రాన్ని దివాలా తీయించిండు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మీద మళ్ళీ రివర్స్ ట్రోలింగ్ చేసేందుకు నానా పాటలు పడతా ఉందన్నమాట టీడీపీ సోషల్ మీడియా. 1,00,000 కోట్ల అప్పు దాటింది, ఎక్కడ ఉన్న ముసుగు మీద అని చెప్పి జేపీని కూడా ఈ ఇష్యూలోకి లాక్కొస్తా ఉన్నాడు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడేమో రాష్ట్రంగా అభివృద్ధి, పురోభివృద్ధి, సమగ్రాభివృద్ధి అని లొడపీస్ ముచ్చట్లు చెప్పి మెదడు మోకాల్లో ఉండే మేధావి ఇప్పుడు మాత్రం
ఇంత అప్పు జరుగుతున్నా, ఇన్ని అరాచకాలు జరుగుతున్నా దీని గురించి మాత్రం మాట్లాడు. గతంలో ఇదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేను ఇంటర్వ్యూ చేసిన స్వయంగా. శాఖలో ఇన్ని రకాల విప్లవాలకు కేంద్ర బిందువు అయింది కదా సార్ అంటే, ఏది 8వ తరగతి పిల్లలకు లెక్కలు వస్తున్నాయా, ఇంగ్లీషు తెలుగు చదివే క్రమంలో కన్ఫ్యూజ్ అవుతా ఉన్నారని చెప్పిన దిక్కుమాలిన పుండకోరి మేధావి. ఎట్లా ఐఏఎస్ అయిండో, ఎట్లా డాక్టర్ అయిండో నాకైతే తెలియదు. ఈయన ఎన్టీ రామారావు ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిందట. మరి ఈయన తలకాయ మోకాళ్ళకి జారిందా, లేకపోతే మెదడు చితికి ఏమైనా చిట్లిపోయిందా తెలియదన్నమాట. ఇట్లాంటి వాళ్ళంతా టీడీపీ అంటే వేరే పాలకులు ఎవరైనా అధికారంలో ఉన్నప్పుడు మాత్రం ఇక ఎగేసుకుని వచ్చి తమ విశ్లేషణలు చెప్తా ఉంటారు. అదే చంద్రబాబు గారు వచ్చినప్పుడు మాత్రం అన్ని ఆల్ 9 హోల్స్ మూసుకొని ఇంట్లో కూర్చుంటారు అన్నమాట. బేవర్స్ బ్యాచ్ అని అంటారు దీన్నే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు జూన్ 4న 2024 నుండి ఫిబ్రవరి 4వ తేదీ వరకు 2025 వరకు చేసిన అప్పులు అక్షరాల 92,000 కోట్లు. ఇదిగో ఇట్లా 9 నెలల్లో 1,00,000 కోట్లు అప్పేంటయ్యా. కూటమి అంత అప్పులు చేసి ప్రజలకు ఏమైనా అమలు చేశారా అని అడిగితే దెబ్బలు పడతాయి రాజా అని ట్రోల్ చేస్తా ఉన్నా అనమాట. ఇది మన ప్రభుత్వం సాధించిన ఘనత. రిలాక్స్ బాయ్స్, డోంట్ వర్రీ, 1,00,000 క్రోర్సేగా మా సేనాని మాఫీ చేస్తాడు. సెంటరే మా అందిజీ కింద ఉంది. టీడీపీ వల్ల మన జేఎస్పీకి బ్యాడ్ నేమ్ వస్తుంది. చీఫ్ పవన్ కళ్యాణ్ అర్జెంటుగా సెంటర్కి ఫోన్ చేసి లోన్స్ క్లోజ్ చేయమని చెప్పి ఆర్డర్ చేయి చీఫ్ అని చెప్పి జేఎస్పీ వాళ్ళు చేస్తూ ఉన్నారన్నమాట. ఈ సందర్భంగా మన పవన్ కళ్యాణ్ గారి ప్రవచనాలు వినిపిస్తా ఒకసారి. ఆంధ్రప్రదేశ్ వెనక్కి తిరిగి చూడకూడదు, అప్పులకి తీర్చేస్తాం. భారతదేశంలోనే అత్యధికమైన గొప్ప రాష్ట్రంగా ఉండాలి, రాజ్యంగా ఉండాలి, చేసేస్తాం. ఈ రోజున 21 మంది పార్లమెంట్ సభ్యులతోటి ఎన్డీఏకి వెన్నుదన్నుగా నిలబడ్డాం. అలాంటిది ప్రపంచానికి వెన్నుదన్నులాగా నిలబడగలిగే శక్తి కూడా అది మనం సాధించిన రోజు. ఆంధ్రప్రదేశ్ చూసిరా మాటలు చెప్పడం ఏమో చెప్పండి. నరం లేని నాలుక, ఎముకలేని చెయ్యి ఏమైనా చేస్తుంది అనమాట. ఇట్లాంటి మాటలైనా మాట్లాడిస్తుంది. ప్రపంచంలోనే వెన్నుదన్నుగా నిలిచేలాగా ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దాం అంటున్నాడు కదా. మరి ఇప్పుడు ఈ 1,50,000 కోట్ల అప్పుకు సంబంధించి మాత్రం మాట్లాడు మన సనాతన మేధావి. ఇది వీళ్ళ కూటమి సర్కారు పాలన. నిన్నటిదాకానేమో ఈ కూటమి ప్రభుత్వంతో అంటిముట్టనట్టుగా వ్యవహరించింది. ఎందుకంటే పెద్ద ఎత్తున డ్యామేజ్ అవుతా ఉంది, వైసీపీ జూలు విధిల్స్తూ ఉంది, పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతూ ఉంది. మా హామీలు ఏమయ్యా బాబు అని చెప్పి దాని గురించి మాత్రం మాట్లాడి ఈ మేధావి గతంలో వీళ్ళు సూపర్ 6 హామీలు ఎట్టించినో చూడండి ఒకసారి. హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికి. నన్ను అందరూ ఒకటే అడుగుతారు, అక్క సూపర్ 6 ఎక్కడ, మీ బాబు గారు సూపర్ 6 ఇస్తా అన్నాడు, ఇంకా అందలేదు మాకు, ఇంకా రాలేదని చెప్పి అందరూ అడుగుతున్నారు. సో నేను కూడా మీలానే వెయిట్ చేస్తున్నానండి. నాకు 1,500 కావాలి, నాకు నెలకి గ్యాస్ బండ్లో కూడా కావాలి. అలానే మా బాబు ఉన్నాడు, వాడికి 15,000 కావాలి. అందరిలానే నేను వెయిట్ చేస్తున్నాను. అమ్మకి వందనం అవన్నీ మేము చేస్తాము. సూపర్ 6 మేమే దగ్గర ఇంటికి వెళ్ళి మేము చెప్పాము. నేను కూడా మీలానే వెయిట్ చేస్తున్నాను. సూపర్ 6 లో భాగంగా 3 పథకాలు కూడా వస్తే ప్రజలకి హ్యాపీగా ఉంటారు. ఇంకా విన్నారు కదా, టీడీపీ కార్యకర్తలు ఎక్కడన్నా అంటే ఊళ్ళల్లో కనిపిస్తే ఇట్లా పచ్చకండ వాళ్ళు కప్పుకొని ఏదైనా పార్టీ కార్యక్రమాలకు సంబంధించి తిరిగితే ఇట్లా నిలదీస్తూ ఉన్నారట. పాపం మహిళ అయి బతికిపోయింది, కానీ అదే మొగాలైతే కనుక చెప్పుల దండలు వేసి ఊరేగిస్తారు అన్నట్టు. గతంలో నిమ్మల రామానాయుడు గారు చెప్పారు కదా, నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000 రాసి పెట్టుకో బాండు, అవేవో కజ్జికాయలో ఏవో తెచ్చియాలి నాకు అని చెప్పి మొన్న ఏదో ఉత్తరాంధ్ర వీడియో కూడా వెలుగులోకి వస్తూ ఉంది కదా, పూతరేకులు. మరి ఇప్పుడు పూతరేకులు ఇచ్చి ఏమైంది రామానాయుడు గారు మా సూపర్ 6 హామీలని ఇక పోయి అడిగితే తప్ప వీళ్ళలో చెల్లం వచ్చేటట్లేదు. ఇప్పటికీ 9 నెలల విలువైన కాలం ముగిసింది, అయిపోయి జనం చేతుల్లో డబ్బులు లేక ఇంకొక వీడియోలో దాని గురించి డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. విజయవాడలో ఇక్కడ చికెన్ బిర్యానీ ఫ్రీ అని చెప్తే క్యూ కట్టి మరి బర్డ్ ఫ్లూ ఉందని చెప్పినా కూడా లెక్క చేయకుండా పోయి వందలాది మంది క్యూలో నిలబడి చికెన్ బిర్యానీ తినే పరిస్థితికి వచ్చిందనమాట రాష్ట్రం. ఇట్లా దిగజార్చిండ్రు అన్నట్టు. ఇదే పాలకులేమో గతంలో ప్రతిపక్ష నేతలుగా ఉండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ను సోమాలియాగా, వెనిజులాగా, శ్రీలంకగా, జింబాబ్వేగా మార్చిండని చెప్పి ఇష్ట రీతిన మరి ఈ ముసలాయనకి ఎందుకో బటన్ నొక్కుడు శాతం అయితే లేదు.
అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనుభవం ఎంత అప్పట్లో ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు 47 ఏళ్ల వయసు. జస్ట్ ఆయన ఇచ్చిన నవరత్నాల హామీలను 6 నెలల్లోనే స్టార్ట్ చేసిండు, నిర్విఘ్నంగా అమలు చేస్తా పోయిండు. మరి ఈయనకి ఎందుకు శాతం అయితే లేదు? 40 ఏళ్ళ అనుభవం కదా, 4వ ముఖ్యమంత్రి. కొంచెం అన్నా సిగ్గుండాలి చెప్పుకోవడానికి. ఇచ్చే హామీలకు చేసే పనులకు ఎక్కడ పొంతన లేకపోతే రేపు జనమే రోడ్ల మీదకి వచ్చి ఇక మీ సంగతి చూస్తారు. అప్పటిదాకా వెయిట్ చేద్దాం. ఇప్పటికే 9 నెలల కాలం అయిపోయింది కదా, ఇంకొక 3 నెలలు 1 ఇయర్ అయిపోయిన తర్వాత మీకు సంవత్సరికం చేసేదానికి రెడీ అయిపోతారు. అప్పుడు ఉంటుంది అసలు సినిమా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.